ప్రియమైన దేవుని వల్లరా ఇక్కడ ఒక మంచి వాక్యం ఉన్నది, మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం అండి. చూడండి, ఇక్కడ ఏముందంటే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును అని ఇక్కడ చెప్తున్న సందర్భం అండి. అంటే చెట్టు గురించి చెప్తున్నాడా? కాదు. ఇప్పుడు మేము పాస్టర్లు ఉంటాం కదా, సేవకులు అని చెప్పుకుంటున్నాం. మా గురించి మీరు తెలుసుకొని ఏం చేయాలంట, మంచి మాటలు బట్టి లేదా మంచి ప్రవర్తన బట్టి, మేము చెప్తున్న వాక్యాన్ని బట్టి మీరు గ్రహించి మంచి చెట్టు అని తెలిసి మంచి వాడే అని తెలుసుకొని మంచివన్నీ వెంబడించాలంట ప్రియమైన దేవుని వల్లరా. అలాగే చెడ్డవాడని తెలిసినప్పుడు చెడ్డవాడిని వెంబడించొద్దు అని చెప్తున్నా ఈ యొక్క వచనం. మీరు చెడ్డదని తెలిసి చెడ్డదానికి వెంబడిస్తే మీ యొక్క క్రియలను బట్టి కింద ఏమంటున్నారంటే సర్ప సంతానమా నీకు చాలా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల చెడ్డవాడని తెలిసినప్పుడు చెడ్డవాడిని వెంబడించొద్దు. ఆ పాస్టర్ సరైన వాక్యం లేకపోతే, పాస్టర్ సరైన మనిషి కాకపోతే, ఏదో డబ్బు మీద ఆశపడో, మనుషుల మీద ఆధారపడో, లేదంటే దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు, దేవుడి మీద ఆధారపడకుండా అని తెలిసినప్పుడు వాడి నుండి తప్పించుకోవాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. అలాగే నీతిమంతుడు అంటే మంచివాడిని ఖచ్చితంగా వెంబడించాలి అని చెప్తున్న సందర్భం ప్రియమైన దేవుని వల్లరా. కాబట్టి మీరు సత్యాన్ని ఎవరో గ్రహించి మీకు కరెక్ట్గా అనిపించినట్లు అతన్ని వెంబడించాలని వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.